వరంగల్ జీడబ్ల్యూఎంసీ బడ్జెట్ సమావేశం రసాభాసగా మారింది. ఓరుగల్లు ఖ్యాతిని కాపాడాలి, పార్టీ మారిన మేయర్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని బీఆర్ఎస్ కార్పొరేటర్లు ప్లకార్డులు ప్రదర్శించారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవికాంత్ లైవ్ లో అందిస్తారు. రవికాంత్, ప్రత్యూష జీడబ్ల్యూఎంసీ పరిధిలో అయితే నిరసన గలం వినిపిస్తూ ఉంది. బీఆర్ఎస్ సంబంధించిన కార్పొరేటర్లందరూ కూడా బడ్జెట్ ప్రతులను చింపివేసిన నేపథ్యం మనం చూస్తూ ఉన్నాము. పూర్తి స్థాయిలో సభకు సంబంధించి కౌన్సిల్కి సంబంధించి ఏం జరిగిందో కూడా అర్థం కాని పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇటు కాంగ్రెస్ నాయకులకు సంబంధించి బడ్జెట్ ఆమోదం పొందిందని, అదేవిధంగా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఏం జరిగిందో కూడా కనిపించలే అని చెప్తున్న నేపథ్యం మనకు కనిపిస్తూ ఉంది. మనతో పాటు కార్పొరేటర్లను ఏం చెప్తారు, ఇవాళ ఏం డిమాండ్ చేశారు, బడ్జెట్ ఆమోదం పొందిందా, ఎట్లా కనిపించింది వాళ్ళ సభ అంతా కూడా? డిమాండ్ చేసే అవకాశం లేదు. మమ్మల్ని కార్పొరేషన్ వచ్చే ఎంట్రన్స్లే పిచ్చి పోలీస్ బందోబస్తు మీరు చూసిండ్రు, లైవ్లో కనిపిస్తుంది మీకు. అక్కడి నుంచే మా కార్లు చెక్ చేసిండ్రు, మమ్మల్ని చెక్ చేసిండ్రు, డ్రైవర్లను మీరు కారు దిగి నడుచుకుంటూ పోమని వాళ్ళే చెప్పిండ్రు. ఆ దౌర్జన్యం అయిపోయింది. లోపలికి వచ్చిన మామూలుగా కామ్గా వచ్చి లోపల కౌన్సిల్ ఆఫీస్లో కూర్చున్నాం. మేము ఫైటింగ్ చేసేది ఏంటంటే కళాతోరణం గురించి మాట్లాడదామని మేము వచ్చినాం అక్కడికి, అంతే. మా పార్టీలకెళ్ళే మేయర్గా పోయింది. మళ్ళీ ఆమె వేరే ఏదో వేషం వేసుకొని, కాంగ్రెస్ వేషం వేసుకొని మీరు వద్దంటే మాకు ఎవరి మీద ఫైటింగ్ లేదండి. కాంగ్రెస్ కార్పొరేటర్ల మీద కానీ ఎవరి మీద కానీ ఫైటింగ్ చేయాలా, అధికారుల మీద కలెక్టర్ల మీద ఫైటింగ్ చేయాలని లేదు. కేవలం మేయర్ అమానుష చర్యల దాని మీదనే మేము ఫైటింగ్ చేయాలనుకుంటున్నాం. ప్రతి ఒక్కటి ఇదే బడ్జెట్ సమావేశంలో 2 hours ఉంటుంది, ఎప్పుడు మీటింగ్ అయినా. ఆ 2 hoursలో మమ్మ అనిపిస్తుంది, మాకు ఇంతంత భోజనం ఏర్పాటు చేస్తుంది, తిని ఆహా ఓహో అనాలే వెళ్ళిపోవాలి. ఇది గత 3 సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఇప్పుడు మా మేయర్ అందులోకి పోయింది, అంతేనా? ఇప్పుడు ఆమె పట్టుకొని నేను చాలా పెద్ద దొరసాన్ని అనే లెవెల్లో మాట్లాడితే మాకు అట్లా కుదరదు. డెవలప్మెంట్ అనేది ఏం లేదు. బడ్జెట్ సమావేశం ఫస్ట్ పెట్టాలి, తర్వాత మొదలు జనరల్ బాడీ పెట్టి తర్వాత బడ్జెట్ సమావేశం పెట్టాలి. అది మేము కోరడానికి అవకాశమే ఇవ్వలేదు కదా. ఆమె యాక్షన్ చేసింది, చదివినట్టు కథ ముగించినట్టు యాక్షన్ చేసింది. ఎమ్మెల్యేలు చెయ్యి ఊపిండ్రు, వెళ్ళిపోయిండ్రు. ఇది జరిగింది. నాగేశ్వర గారు, బడ్జెట్ సంబంధించి ఏం చెప్తారు? బడ్జెట్ ప్రవేశపెట్టారా, ఆమోదం పొందిందా? మీ నిరసనకు కారణం ఏంటి? ఇప్పుడు బయటాయించారు కదా, మీ నిరసన కారణం ఏంటి? యాక్చువల్గా బడ్జెట్ అనేది ప్రవేశపెట్టలేదు. ఫస్ట్ నుంచే మేము రావడంతో విపరీతమైన పోలీస్ బందోబస్తు పెట్టుకొని వెహికల్ని చెక్ చేసుకుంటూ చాలా భయంకరమైన వాతావరణాన్ని కార్పొరేషన్లో సృష్టించడం జరిగింది. కార్పొరేషన్ చరిత్రలో ఏనాడు కూడా ఇంత పోలీసు బందోబస్తు అని లేదు. మీరు స్వయంగా చూస్తూనే ఉన్నారు. లోపల కూడా బడ్జెట్ ప్రవేశపెట్టలేదు. బడ్జెట్ ప్రతులను కూడా మా గౌరవ కార్పొరేటర్ చింపేయడం జరిగింది. మేము ముందుగా చెప్తున్నాం, కాకతీయ కళాతోరణాన్ని రాష్ట్ర జీవనం తీస్తామని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. దాన్ని ఏకవాక్య తీర్మానం చేసి జీడబ్ల్యూఎంసీ, ఎందుకంటే ఓరుగల్లు కార్పొరేషన్ కనుక కాకతీయ చరిత్ర ఇది కనుక ఇక్కడ పెట్టేసి తక్షణమే దాన్ని ఏకవాక్య తీర్మానం చేయాలని మేము డిమాండ్ చేసినాం. దానికి వారు ఒప్పుకోలేదు. అంటే వీళ్ళకు ఎట్టి పరిస్థితులు ఈ ప్రాంత ప్రజల మీద కాకతీయ కళాతోరణం మీద ప్రేమ లేదు అని కాంగ్రెస్ పార్టీ మరోసారి అర్థమైంది. ఇవాళ మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం లేకుండా, మా నిరసనకు సమాధానం లేకుండా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈ సభ నుంచి కార్పొరేటర్లు పారిపోవడం జరిగింది. మేయర్ గారు అయితే ఏం చెప్పకుండానే సభ బిల్లు బడ్జెట్ ఆమోదైంది ఆమె అనుకొని సభ నుంచి పారిపోయారు. ఎంత దుర్మార్గమేనంటే కార్పొరేటర్లు అందరూ అందులో ఉండగా కూడా పారిపోయిన పరిస్థితి చరిత్రలో ఇదే, కౌన్సిల్ చరిత్రలో ఇదే ఫస్ట్ టైము. ఇలా కాంగ్రెస్ మేయరు అదేవిధంగా ఎమ్మెల్యేలు కూడా పారిపోవడం దురదృష్టకరం. ఇలా ప్రజా సమస్యలు ఏంటంటే గత 8 ఏళ్ల నుంచి ఎటువంటి జనరల్ బాడీ సమావేశం జరగలేదు. ఇలా నీటి తీవ్రత విపరీతంగా ఉన్నది. ఇప్పుడు వర్షాకాలము మన గతంలో ఈ నగరం మునిగిపోయింది. 183 స్లమ్స్ ఉన్నాయి ఈ సిటీ లోపల. ఆ స్లమ్స్ నీటి నివారణ, ముంపు నివారణ ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, ఏ విధమైనటువంటి నీటి సమస్య తీర్చాలనే వాటి మీద, ప్రాథమిక అవసరాల కోసం అటువంటి సమస్యల మీద మాట్లాడదాం. జనరల్ బాడీ సమావేశం అంటే పెట్టలేదు కనుక మేము నిన్న కూడా కలెక్టర్ గారికి, గౌరవ కమిషనర్ గారికి కూడా మేము రిప్రజెంట్ చేయడం జరిగింది. ఏమని, స్థానిక సంస్థల పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్ట ప్రకారము వారు మా టెక్నికల్గా మా బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్, బీఆర్ఎస్ పార్టీ మేయర్ వారు కనుక బీఆర్ఎస్ పార్టీ మేయర్గా టెక్నికల్గా వారు ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారని సాక్ష్యాధారాలతో సహా మేము వారికి అప్పయిపోయినాం. వారు బడ్జెట్ సమావేశంలో అధ్యక్షత వహించడం వీలేదు. వారికి ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేయాలని మేము కోరడం జరిగింది. ఇవన్నీ ఏవి పరిగణలో తీసుకోకుండా ఇలా పెటిషన్లు అనిపించింది తప్ప ఇలా బడ్జెట్ సమావేశమే జరగలేదు. అయితే మీరు ఒక పాఠాలు చెప్పిన లెక్చరర్ కూడా కాబట్టి ఇవాళ బీజేపీ కూడా నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపింది. బీఆర్ఎస్ మీరు నిరసన తెలిపారు. ఒక అధికార పార్టీని ఎప్పుడైనా నిలదీయడం అనేది అది ఆనవాయితీగా కొనసాగుతున్న అంశం. దాన్ని కూడా ఇద్దరు ఒకటే అని చెప్పే ప్రయత్నం చేస్తూ బయట మీడియా సమావేశం నిర్వహించారు కదా, ఏం చెప్తారు దాని నుంచి? ఇవాళ మేము మంచి చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా కలిసి వచ్చిళ్ళు. మేము ప్రజల పక్షాన పోవడం చేస్తున్నాం, ప్రజా సమస్యలపైన నిలదీస్తున్నాం. అందుకోసం ప్రజల పక్షాన మేము పోవడం కొనసాగిస్తున్నాం కనుక మా తరఫున వాళ్ళు వచ్చి మాతో చేసింది తప్ప ఇది అనుకున్నదిగా చేసింది కాదు.
ఇవాళ వాస్తవ పరిస్థితులు ఏందో కార్పొరేటర్గా క్షేత్రస్థాయిలో విషయాలు తెలుసు, ఈ నగరంలో ఉన్న పరిస్థితులు ఏందో అందరికీ తెలుసు. కనుక మా పోరాటాలు చూసి మేము చేసేది న్యాయమైన పోరాటం, ప్రజల పక్షాన పోరాటం. అందుకోసానికి ఇలా వాళ్ళు కూడా మా వెన్నట్టు నిలబడ్డారు. అంతే తప్ప మేము కలిసి చేసింది ఇదేం కాదు. ఇలా డెఫినెట్గా కూడా మేము నిలయిస్తున్నాం. ఇలా కౌన్సిల్ నుంచి పారిపోవచ్చు ఎమ్మెల్యేలు, ఈ మేయరు, కానీ ప్రజాక్షేత్రంలో మాత్రం తప్పక నిలయిస్తారు, ప్రజలు నిలయిస్తారు. అడుగున వీళ్ళని అడ్డుకుంటారు, ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టలేదు. ఎన్ని రోజులు పారిపోతారు కౌన్సిల్ పెట్టకుండా, బడ్జెట్ సమావేశాన్ని నిర్వహించకుండా, ఆమోదించకుండా కౌన్సిల్ నుంచి పారిపోయిన దుష్టమైన చరిత్ర కౌన్సిల్ చరిత్రలో ఇదే ఫస్ట్ టైం ఈ ఓరుగల్ చరిత్రలో. కానీ ఇలా ఇక్కడి నుంచి తప్పించుకోవచ్చు, కానీ రేపు ప్రజాక్షేత్రంలో ఎక్కడ ఉంటారు వీళ్ళు? ప్రజాక్షేత్రంలో ఏం సమాధానం చెప్పాలి? రేపు ప్రజలు నిర్ణయిస్తారు. అడుగున ఎమ్మెల్యేలను, కార్పొరేటర్లను కూడా అడుగుతాం, అడ్డుకుంటాం. డెఫినెట్లీ ఈ విషయాలు మీద చేస్తాం. జనరల్ బాడీ సమావేశం తక్షణమే పెట్టాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. మరి ఏం చెప్తారు, వాళ్ళు ఏం డిమాండ్ చేశారు? బడ్జెట్ సంబంధించి సమావేశం ఎట్లా జరిగింది? అసలు సమావేశం లేదు, పాడలేదన్న. అసలు మీరే చూస్తుండ్రు, మేము బయట రోడ్డు మీద మమ్మల్ని కార్పొరేటర్ నేను సెకండ్ టైము అసలు సీనియర్ కార్పొరేటర్ అని లెక్క లేకుండా 1000 మంది పోలీసులను పెట్టి మమ్మల్ని రోడ్ మీదకి వెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ కూడా లోపలికి పోకుండా మమ్మల్ని లేడీస్ మహిళలన్నా చూడాలి కదా, మమ్మల్ని చెక్ చేయడం ఏంది? ఇది పోలీస్ రాజ్యమా? అసలు ఇది ఏం పాలన? అసలు అర్థమవుతుంది. ఇది దొంగల పాలన, ఇది ప్రజల పాలన కాదు. అసలు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి 4 నెలలు కాలే, అందరికి అర్థమైపోయింది ప్రజలందరికీ. ఇక్కడ మా కౌన్సిల్లో కూడా వాళ్ళకేం అవసరం? ఇక్కడ వాళ్ళకి అడుగు పెట్టే అర్హత లేదు. అసలు ఇన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడు లేదు. మరి ఇప్పుడు కొత్తగా ఏందో కాంగ్రెస్ పాలన ఏందో మాకు ఏం అర్థమైతలేదు. మమ్మల్ని మాట్లాడనిచ్చలేదు, ఏం లేదు, మేయర్ ఏం లేదు, చేయలే. అక్కడ ఆమె లేచిపోయారు. ఫస్ట్ అధికార పార్టీలు బయటికి వెళ్ళిపోవడం జరిగింది. మేము అక్కడ ఉండగానే అసలు ఇంత కూడా మాట్లాడినట్టు అయిపోయింది అన్నట్టు వాళ్ళే మేయరే చదువుకుంటుంది. మేయరే ఒప్పందం చేసుకొని పోవడం, చదవను కూడా చదవలే, ఒప్పందం చేసుకొని పోవడం ఏంది? మేము అక్కడే ఉన్నాము, ఖండిస్తున్నాము. ఎందుకంటే తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈరోజు కళాతోరణం దాని మీద కూడా చర్చించాలి. మేము ఇంకోటి జనరల్ బాడీ దాని మీద కూడా ఫస్ట్ పెట్టాలని నిన్న కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి కూడా విన్నపించుకోవడం జరిగింది. అందరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ, బీజేపీ కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్స్ కూడా అందరూ మాతోటి వాళ్ళు చెప్తుండ్రు. వాళ్ళకు కూడా ఓకే. వీళ్ళు ఒక 2 ఎమ్మెల్యేలు వచ్చి ఇటు అని ఒక మేయర్ కలిసి అట్లా చేయడం అయితే ఏం కరెక్ట్ కాదని నేను చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇది చాలా ఖండిస్తాం. ఎక్కడ దాకా అంటే అక్కడ దాకా పోతాం, మేము ధర్నా చేస్తాం. ఎందుకంటే డివిజన్లలో ఎక్కడ పని అక్కడే ఉంది. అన్ని ప్రజలు కూడా చూస్తుండ్రు. ఎందుకంటే వీళ్ళ పాలన గురించి ఇంకో 4-5 నెలలు అయితే మరి ఏమవుతుందో కూడా తెలియదు. అట్లుంది పరిస్థితి. ఈసారికి అయితే మేము సీరియస్గా తీసుకుంటున్నామని అందరం. ఎమ్మెల్యేలను కూడా లాక్కపోవడం ఏంది? అసలు ఎమ్మెల్యేలను కూడా అసలు చూడకుండా, పెద్దవాళ్ళని చూడకుండా కూడా పోలీసులకు ఇక్కడ ఏం పని అని మేము అడుగుతున్నాం. జై తెలంగాణ. అన్న ఏం జరిగింది ఇవాళ? ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు? బడ్జెట్ సంబంధించి సమావేశం ముగిసిందా, లేకపోతే బడ్జెట్ ప్రవేశపెట్టారా, ఆమోదం పొందిందా? ఏం చెప్తారు? అసలు ఈరోజు మహానగర పాలక సంస్థ వరంగల్లో బడ్జెట్ సమావేశం ఉందని కార్పొరేటర్లు అందరినీ పిలవడం జరిగింది. ఈ కార్పొరేటర్లు ఎంట్రెన్స్లనే పోలీసు బందోబస్తుతోటి అవమానపరిచిన సంఘటన ఉన్నది. ఈరోజు వాళ్ళు చదివిన బడ్జెట్ ఎవరికి వినపడలేదు. వాళ్ళే చప్పట్లు కొట్టుకొని వాళ్ళు ఆమోదింపజేసుకున్నారు. మేము దాన్ని వ్యతిరేకిస్తాం. బడ్జెట్ ఓకే, కానీ మేము అడిగింది నిన్న కలెక్టర్ గారి, కమిషనర్ గారికి చెప్పినాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో గెలిచి, ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీ తీర్థం తీసుకున్న గుండు సుధారాణి గారు ఆ మేయర్ పదవిది అనర్హులు, వాటిని వెంటనే అక్కడితో తొలగించాలనే ఆలోచనతో మేము నిన్న చెప్పడం జరిగింది. అటువంటి విషయం మేము మాట్లాడుతా అనుకుంటా అంటే మాకు ఎటువంటి అవకాశమే లేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు కొందరు దౌర్జన్యం చేయడానికి కూడా సిద్ధపడ్డారు. మరి ఏనాడు ఇలా ప్రజాపాలన పెట్టిండు, 6 గ్యారెంటీ పథకాలు అమలు చేస్తా అని దాని మీద చిత్తశుద్ధి లేకుండా ఈరోజు మేయరు, కాంగ్రెస్ సంబంధించిన ప్రజాప్రతినిధులు వీళ్ళందరూ వచ్చి ఇలా పోలీసు బందోబస్తుతో ఈ సమావేశం జరిగింది. మరి వాళ్ళ మీడియాను కూడా లోపలికి ఈ బడ్జెట్ సమావేశం అప్పుడు వాళ్ళని కూడా ప్రవేశించలేదు. అటువంటి విధానాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇలా మేయర్ గారిని వెంటనే తొలగించాలని కూడా చెప్తాను. అసమర్థత, అవినీతితో కూరుకుపోయింది ఇదంతా మొత్తం. ఇలా ఎక్కడ చూసినా వరంగల్ ప్రజలు సిగ్గుచేటంటారు ఈ మేయర్ విధానం చేపట్టి. ఇంకొకటి, మన వరంగల్కు సంబంధించిన కళాతోరణాన్ని రాష్ట్ర ప్రభుత్వం తొలగిస్తానంటే ఆ చిహ్నాన్ని మళ్ళీ అట్లే ఉంచాలని ఒకటి సమావేశంలో మేము ప్రవేశపెడతామంటే కూడా దాన్ని ఏకీభవించలేదు. ఎట్టి పరిస్థితుల్లో కళాతోరణాన్ని అదే విధంగా ఉండాలి. ఒకవేళ తొలగిస్తే ఇవాళ వరంగల్కు సంబంధించిన ప్రజాప్రతినిధులందరూ రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. మొత్తంగా చూస్తే జీడబ్ల్యూఎంసీ సమావేశం, బడ్జెట్ సమావేశం పూర్తి స్థాయిలో నిరసనలు, అదేవిధంగా రసాభాసగా మారిన సందర్భం మనం చూస్తూ ఉన్నాం. పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ కార్పొరేటర్లంతా నిరసన తెలిపే సందర్భం మనం చూస్తూ ఉన్నాం. పోలీసులకు బీఆర్ఎస్ కార్పొరేటర్లకు మధ్య తోపులాట కూడా జరిగిన సందర్భం మనం చూస్తూ ఉన్నాం. బడ్జెట్ ప్రతులను చింపివేసిన నేపథ్యం మనకు కనిపించింది. బడ్జెట్ ప్రవేశపెట్టారా లేదా అనే అంశం కూడా కార్పొరేటర్లకు కూడా క్లారిటీ లేని సందర్భం అయితే ఈ బడ్జెట్ సమావేశాల సందర్భంగా మనకు కనిపించింది. ఓటు స్టూడియో.